పొద్దున్నే ఏం చేస్తున్నారా? నాకు 3 సబ్జెక్టులు పోయాయిరా. నాయి 4 సబ్జెక్టులు పోయిరా. సరే నాకు పోయిరా. నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వవు కదరా, తాగడానికి నీ దగ్గర రీజన్ ఏముంది? అనసూయకి పెళ్లి అయిపోయిందిరా. ఒరే ఇలా మనం మందు తాగుతుంటే ఆడవాళ్ళు ఎందుకు అదోలా చూస్తున్నారు? జలసరా. అదే ఒక ఫుల్ బాటిల్ కి పట్టు చీర ఫ్రీ అని పెట్టు, వాళ్ళే దగ్గర ఉండి పోస్తారు. రాత్రి కల్లో నాకు నూడిల్స్ తింటున్నట్టు కలొచ్చిందిరా. నా ఇయర్ ఫోన్స్ కనపడట్లేదు, తినేసావా? మీరు ఏదైనా చేసుకుంటారా, నేను మాత్రం బీటెక్ చేస్తా. ఇది సూపర్ రా. నేను బీటెక్ చేశాక ఇన్ఫోసిస్ గేట్ దగ్గర నాకు వెల్కమ్ చెప్తారంట. నానకరం కూడా గేట్ దగ్గరే చెప్తారు. అంటే అప్పుడు కూడా మరి నేను చేసింది ఏంటి? బీటెక్ అదేటి. ఆది లేకుండా బ్రతకలేను అన్న. ఆది లేకుండా నేను బతకలేను. మీ డైలాగ్ సరిగా వినపల్ల. మళ్ళీ చెప్పరా. ఆవిడతో పోల్చుకుంటే నాకేం తక్కువ. అది నీ మొహంలో ఇంకో పార్ట్ ఎక్కడ పోయిందా? చెప్పే రోడ్డు వైండింగ్ లో పోయిందా? నువ్వు చూస్తేనేమో కమెడియన్ లాగా ఉన్నావు, అమ్మాయి చూస్తేనేమో హీరోయిన్ లాగా ఉందా? ఏం కమెడియన్ హీరోయిన్ లవ్ చేయకూడదా? బ్రహ్మానందం కోవేశ్వర లవ్ చేయలేదా? అది వాళ్ళు హీరోయిన్ అన్న. నీ పెళ్లి నేను చేయాలి. అలా ఎలా చేస్తారండి? చేసుకోకపోతే భావి బాట పౌరులు నన్ను క్షమించరు. చేస్తే భరద్వాజ్ గారు నన్ను క్షమించరు. మాటలు రావట్లేదు డాక్టర్. అంత పెద్ద డైలాగ్ ఇచ్చారా? ఎవరో కత్తితో పొడిచారు డాక్టర్. నాకు అర్థమైంది, నిన్న రాత్రి నీ స్కిట్ టెలికాస్ట్ అయింది కదా, అంతే పొడిచినా. కత్తిని ఎవరు తీమన్నారా? నేను అమెరికా నుంచి వస్తే నువ్వు పొడిస్తే నేను తీయలేకపోవా? తీస్తానే పడాలనుకున్నా. ఈ రోజు మీ ఇద్దరు పుట్టినరోజా డాక్టర్? లేదు నాన్న. కేకును కోసినట్టు కోస్తుంటే కడుపుని. ఆపరేషన్ టేబుల్ మీద తీసుకెళ్తా. ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్తే బతుకుతానా డాక్టర్? అది ఎడిటింగ్ టేబుల్ కాదు నాన్న, ఆపరేషన్ టేబుల్. ఈసారి అదిరిపోయి పర్ఫార్మెన్స్ చేస్తాం. అర్జెంట్ గా సుధాకర్ పిలిచేయండి, డైరెక్ట్ ప్రాక్టీస్ చేయాలి మనం. ఈ రోజు ఆయన పెళ్ళన్నా? పెళ్ళి ఈ రోజా? అవునా? ఓ పని చేద్దాం, వాడి పెళ్లికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఆ జీలకర్ర బెల్లం తీసుకుని అమ్మాయిని ఎత్తులో పెట్టు. ఒక్క నిమిషం. ఈ డైలాగ్ ఈ మధుర మనోహర రూపం నా హృదయాన్ని తాకిన వేళ, చిరి వెన్నెల చిరుకాంతులు చిరించిన వేళ. ఇది సుధాకర్ చెప్పాలా? చచ్చింది గొర్రె. నా కళల కళామృత కేలి, నీ ప్రేమలో పడి తేలి, నువ్వేనా చక్కెర కేలి. ఇది ఎప్పటికీ పెళ్ళి అవుతుంది, ఇంకా ఇక లైఫ్ లో పెళ్ళి అవుతుంది. పెళ్లి చేసుకోవద్దు అని చెప్తుంటే వినరే. యూత్ మీ అందరికి నేను చెప్పే ఒకటే విషయం, మీరు పెళ్లి చేసుకోకుండా ఇంకో ముగ్గురు చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురు చెప్పనండి. అలా ముగ్గురు చేసుకుంటే చాలా బాగుంటది ప్రపంచం. ఎదవలు ఎవరు లేరు నా చెప్పిన వాళ్ళు. దేవుడైన జీవుడైన రిక్షబోడుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, ఆకాశాన సూరిబాబు రిక్షా ఓడుర్రా, నైటు రిక్ష చందమామ దొక్కుతాడుర్రా, లోడే దౌడే శాలి బండ గోలుకొండ ట్యాంకు బండు గట్టుగుండ పంజగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4. చూస్తూ ఉంటావేంటి? పదా. యాంకరింగ్ చేసి అలవాటైపోయింది. సీటు దొరికితే సార్ కూర్చుని పోతారు, ఎక్కడ ఇంకోరు వచ్చేస్తారేమో. సర్లే, ఇటు దిగనా అది దిగనా? అమ్మా నేను రాజకీయాల్లోకి దిగమల్లా, జస్ట్ రిక్షా దిగమన్నా, మళ్ళీ ఇది దిగనా? సరే చేపట్టి దిగుతా. చెయ్యి పట్టుకోమన్నారా? హలో రాసుకోండి. అనసూయ చెయ్యి పట్టుకున్న హైపరాది, దాంతో భయం పట్టుకున్న భరద్వాజ్. ఇవేగా మీరు రాసేది? ఎంత గురువా చెప్పరే? ఈజ్ నాట్ గురువాయూరప్ప, ఈజ్ కరువాయూరప్ప. సొన కాదురా, సనారా. ఏం జరుగుతుంది ఇక్కడ? మా చాలా పద్ధతి కదా ఫ్యామిలీ. మీరు సపరేట్ గా చెప్పక్కర్లేదండి. తెలుగు సినిమాలో ఫ్యామిలీ అనగానే మీకంటూ ఒక రిజర్వ్డ్ సీట్ ఉంటుంది, మాకు తెలుసు. రాజాది రాజా, రాజాది గ్రేట్, సెల్ఫీ రాజా, రన్ రాజా రన్, శ్రీ 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 పులి రాజా, సింహాసనాన్ని అధిష్ఠించండి. అది ఈడు వచ్చిన తర్వాత జనాలు ఏమనుకుంటాడు, ఈడే అనుకుని వస్తాడు.
ఆ సింహాసనం మీద కూర్చున్న అర్హత నీకెంతుందో నాకు అంతే అర్హత ఉంది. అంటే రాకుమారావు ఒక రోజు అడవిలో వేటకు వెళ్ళాను కదా, అక్కడ ఒక లేడీ కనిపించింది. ఆ లేడీని వేటాడాను, దాని ఫలితమే వీడు. రాజాది రాజా, రాజాది గ్రేట్. ఆపండి. ఎవడీడు? సురుడక్షర గరుడ గంధర్వ కిన్నెర కింపుస యక్ష సిద్ధి సాధ్యముల సేతం ఓడించిన మా నాన్న కొడుకుని. ఎవడాడు? ఇగోడు ఇగోడు. రాజాది రాజా, రన్ రాజా. ఆపండి. అది రండి, ఇది షేరాటోనో సింహాసనో తెలియట్లేదు. రండి. నమస్కారం నగరి ఎమ్మెల్యే గారు. నమస్కారం 90 ఎమ్మెల్యే గారు. నాకు కొడుకున్నాడండి, ఆడికి మందబుద్ధి అండి. మనిషి పెరిగాడు కానీ బ్రెయిన్ అస్సలు పెరగలేదండి. ఆడు చెప్పుకుంది ఆడి కోసమే, ఆడి తండ్రి నేనేనండి. ఆడు చెప్పుకుంది ఆడి కోసమే, ఆడి తండ్రి నేనేనండి. రే కన్ఫ్యూజన్ చేయకు, వాళ్ళకు కన్ఫ్యూజన్ స్కిట్లు అని చెప్పి. నువ్వు కామెడీ అని చెప్పి కన్ఫ్యూజ్ చేయట్లేదండి. ఏంది బాబాయ్ ఫోన్ చేసి రమ్మన్నా? అరే ఈ శీతాకాలంలో కూడా ఎండలు బాగా కాస్తున్నట్టున్నాయి కదరా? అమ్మో అవును బాబాయ్, అందుకే ఇంట్లో నుంచి బయటకు కూడా రావట్లే. బయటకు రాకుండానే వాడిపోయావా? నిన్న కార్తికేయ నేను సినిమాకి వెళ్తే నన్ను అడుగుగిల్లాడు బావా. అయినా నువ్వు ఆయన పక్కన కూర్చోపోతే థియేటర్ లో ఎవరినో ఒకరిని లేపి బతిలాడి అక్కడ కూర్చోవచ్చు కదా. నేను కూడా అలా లేపుదామని చూశాను, కానీ ఎవరు లేరు, సీట్లు మొత్తం ఖాళీ. నానా కూర్చోరా. కింద కాదు మీద కూర్చో. కుర్చేసుకుని కూర్చోరా. అసలు నా క్రాఫ్ పెట్టి మీ క్రాఫ్ పెట్టి డీజిల్ తో నడిచే బండ్లు చూస్తుంటాం, పెట్రోల్ తో నడిచే బండ్లు చూస్తుంటాం. ఇది లిక్కర్ తో నడిచే బండి. అడ్రస్ ఉండదు. ఏమనుకుంటున్నారు సార్ మా గురించి? మా ఊర్లో నన్ను నాలంటోడు ఇంకోటి కనపడాలంటారు తెలుసా? నువ్వే కనిపించు, మళ్ళీ నీలాంటోడు ఎందుకు కనపడాలి? నన్ను కార్తికేయ అంటారు. మరి నన్ను నీ మొహం మీద కాకిరెట్టయ్యా అంట. ఆల్రెడీ చాటలు తీసి. ఇప్పటి నుంచి మనం కామెడీని కొంచెం తగ్గించాలి. నా గడ్డం తగ్గించమంటే తగ్గిస్తాను, కామెడీ మాత్రం తగ్గించండి ప్లీజ్. కామెడీని తగ్గించే ప్రసక్తే లేదు. తగ్గించేంత కామెడీ మన స్కిట్ లో ఉందా అన్న? నాకు అదే డౌట్. మన స్కిట్ లాస్ట్ లో ఎందుకు వేస్తారు అనుకుంటున్నావు? మన స్కిట్ ఫస్ట్ వేయొచ్చురా, జడ్జెస్ కంటే ముందే మనం వేయచ్చు. కానీ చూసి జనాలు అప్పుడే టీవీ కట్టేస్తారు. అందుకే మన స్కిట్ అయ్యే వరకు జనాలు వెయిట్ చేసి చూస్తారు. ఈ లోపల వచ్చే అన్ని స్కిట్లు చూస్తారని చెప్పి మనకు తీసుకెళ్లి లాస్ట్ లో వేసుకుంటున్నారు. జల్సా టైం. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఏం చేస్తున్నావు సన్నీ? అద్దాన్ని దుడుస్తున్నాడు. నమస్తే మేడం. నమస్తే సార్. మా అబ్బాయి. ఇప్పటికైనా నీ ఏజ్ ఒప్పుకున్నావు. హైదరాబాద్ లో మొత్తం ఎక్కడ పెళ్లి జరిగినా తోడు పెళ్లి కొడుగా మా వాడు ఉండాల్సిందే. ఒక్కసారిలా పెళ్లిలో అడుగు పెట్టంటే 10,000 అండి రెమ్యూనరేషన్. నాకు 3,000 వేస్తున్నావు అంటే అది 3,000 కొద్దిగా మరి నా వాట. ఇదిగో నేను ఒప్పుకోను. నాకు 15,000 ఇస్తానే చేస్తాను. ఎంత? 15,000 ఇస్తే చేస్తా. అందుకే సుధీర్ టీంలో వెనక్కేసి తొక్కేస్తున్నారు. ఇందుక ఇడిగా తోడు పెళ్లి కొడుకు. ఆడ మొగన్న ముడతలు ఉన్నా కదరా? మొన్న అమీర్పేటలో చేయించాం. నువ్వు కూడా అక్కడే చేయించావు కదా? నీకెలా తెలుసు? మా బాబు కూడా అక్కడే చేయించండి. నాకు పెళ్లి కూతురు నచ్చలేదు. ఇప్పటికే పెళ్లి కొడుకు బాగా ముదిరిపోయాడు. నువ్వు వెళ్ళే ఇంకో కుదరదని ఫీల్ అయిపోతున్నాడు మళ్ళీ. అది ముద్ర గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు చూడండి. ఆ ముద్ర గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎవరైతే కాలేజ్కి వస్తాడో అని ఖచ్చితంగా ర్యాగింగ్ చేయాలి. మామూలుగా ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. ఎవరు వచ్చేది? అందగాడు ఆటకొచ్చాడే, సందగడ వేటకొచ్చాడే, కవిచెట్టు కొట్టుకొచ్చాడే, మల్లెపూలు చుట్టుకొచ్చాడే. అందగాడు ఆటకొచ్చాడే, సందగడ వేటకొచ్చాడే, కవిచెట్టు కొట్టు. హలో హలో, స్టైల్ గా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావేంటి? ఇక్కడ సీనియర్స్. మీరు సీనియర్స్ నమ్మవా? అంటే ముందు మీరు మనుషులు అని నమ్మాలి, ఆ తర్వాత సీనియర్స్ అని నమ్మాలి. ఈ కాలేజీలో అనువు నాకు తెలుసా? కొనాది లేచి అప్పటి నుంచి తెలియకుండా ఎలా ఉంటది? జబర్దస్త్ గురించి చెప్తున్నాడా? అరే ఆయన ఏం చెప్పలేదు, నేను నువ్వే తీసుకుంటున్నావు. ర్యాగింగ్ చేయాలంటే మనకు ఒక మంచి చేతులు ఒక రాడ్ కావాలరా. నువ్వే ఒక పెద్ద రాడ్డు. ఎవరు అవసరం. నేను 5 సంవత్సరాలుగా ఒక సీరియల్ చూస్తున్నానండి. తొందరగా ఆయన వచ్చేస్తారు. చాలా బాగుంటుంది సీరియల్. ఏంది సీరియల్ పేరు తొందరగా ఆయన వచ్చేస్తారా? తొందరగా వచ్చేస్తారు, పెందలాడే వెళ్ళిపోతారు. పొద్దున
సీరియల్ పేరేంటి? తొందరగా ఆయన వచ్చేస్తారు. మధ్యాహ్నం ఆగు, నా మొగుడు పక్కనే ఉన్నాడు. సాయంత్రం సీరియల్ ఏంటి? రాకేష్ అమ్మ నాన్న ఇంట్లో లేరు. నీ అమ్మ కడుపులు కదా ఒక సీరియల్ పేరైనా సంసార పక్షంగా ఉన్నాయే. నీ సీరియల్ చూడడం వల్ల పొద్దున మా ఆవిడ నాకు కాఫీ ఇట్లేదు. మధ్యాహ్నం ఇంకో సీరియల్ ఉంది రండి. ఇది మా ఆయన పక్కనే ఉన్నాడు. మా ఆయన పక్కనే ఉన్నాడు. మా ఆవిడ చేయాల్సిన పని నువ్వు నా చేయి ఈ రోజు. ఒత్తు బాగొత్తు బాగొత్తు. 10 ఒకసారి లోపల రావే, ఒకసారి లోపల రావే. మీ ఆయన పిలుస్తున్నానండి. అబ్బా నా బదులు ఆయనకేం కావాలో చూడండి. కిల్ బిల్ పాండే, డిఎస్పీ కమిషనర్ కిల్ బిల్ పాండే. డిఎస్పీ కమిషనరా? నేను ఇప్పటి వరకు ఎంతమంది నేరస్తులను పట్టుకున్నానో తెలుసా? ఒక్కళ్ళు కూడా లేరు అన్నమాట. ఒక్కరు కూడా లేదు. నేను అలా బయటికి వెళ్ళొస్తాను, నువ్వు పోలీస్ స్టేషన్ చూసుకో. డీజిలింగ్ వెళ్ళి రావాలి. డీజిలింగా? అది పెట్రోలింగా సార్? 3 నెలల నుంచి కలగంటున్నాను రా నీకు పెళ్లి చేయాలని. అక్కడ వాళ్ళు 7 ఏళ్ల నుంచి కలగంటున్నారు నాతో కామెడీ చేయించాలని. నాకు ఈ బాడీ అంటే చాలా ఇష్టం అండి. అయినా ఎవరైనా బాడీ ముందు పెంచుతారు, మీరేంటండి వెనక పెంచారు? దారిలో పెడుతుంది అన్ని అడ్డమాన పిచ్చి మొక్కలను. రే నీచుడా, నీకు అడ్డంగా ఉందని చెట్టుని పీకావు, నీకు తోడుగా ఉన్న నీ భార్యని చెట్టుని చేస్తా. చెట్టు ఏముంది భయ్యా? ఇది ఏం మాట్లాడుతున్నావు? దానిమ్మ చెట్టు ఏముంది అంటున్నాను భయ్యా. ఏంటండి అతడు చెట్టు మీద కాలేసాడు కానీ ఏదో మీ ఆవిడ మీద చిక్కు కాలేసినట్టు ఫీల్ అవుతాడు. నీ పన్ను చేసుకో.